హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. నేను అక్షయ. టాలీవుడ్ కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఇప్పటి వరకు వీరిద్దరూ ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ అందించారు. ఎంతోగానో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేశారు. నేటికి యంగ్ హీరోలతో పోటీ ఇచ్చేలా సినిమాలు చేస్తున్నారు. నా కుబేరా, కూలీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. వెంకట్ ఇటీవల సంక్రాంతికి వస్తున్నామంటూ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు. అయితే నాగ్కి జరిగినట్టే వెంకీకి జరగబోతుందని టాక్ వస్తుంది. ఇంతకీ నాగ్కి ఏం జరిగింది? వెంకీకి ఏం జరగబోతుంది? కింగ్ నాగార్జున నా సామిరంగా అంటూ గత సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనుకున్నట్టుగానే బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు. సంక్రాంతికి నాగ్ సినిమా వచ్చిన ప్రతిసారి హిట్ అయింది. దీంతో సంక్రాంతికి రావడం అనేది నాగార్జునకు సెంటిమెంట్గా మారింది. నా సామిరంగా తర్వాత ఈ సంక్రాంతికి మళ్ళీ కలుద్దాం అని నాగ్ ప్రకటించారు. సంక్రాంతికి రిలీజ్ చేసేలా సినిమా చేయాలి అనుకున్నారు. అనుకోవడమే కాదు, ప్రయత్నం కూడా చేశారు. కానీ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఇంతవరకు నాగ్ కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. ఇదిలా ఉంటే విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నామంటూ బ్లాక్ బస్టర్ సాధించారు. ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా 300 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మళ్ళీ వచ్చే సంక్రాంతికి మరో సినిమాను రిలీజ్ చేయాలని వెంకీ ప్లాన్ చేశారు. కానీ ఇంతవరకు కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే వెంకీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా చేయబోతున్నారని, ఆ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారని తెలిసింది. ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేయాలి అనుకుంటున్నారని, ఇంకా కథ పూర్తి స్థాయిలో రెడీ కాకపోవడంతో పట్టాలెక్కడానికి ఆలస్యం అవుతుందని, సంక్రాంతికి వెంకీ మూవీ రాకపోవచ్చని టాక్.